Concept of the division in daily life. చూద్దాం ఒకసారి. రామయ్య bought 32 plants to plant. If you plant 4 in each row, how many rows are formed? ఇప్పుడు రామయ్య రావాలి. Who is రామయ్య? లోకేష్ కమల్. లోకేష్ బాబు. ఇక్కడ ఇప్పుడు నీ పేరు ఏం పేరు? ఇడి పేరు ఈ లెక్క పూర్తయిన దాకా ఇడి పేరు రామయ్య అన్నాం. రామయ్య ఇక్కడ 32 ప్లాంట్స్ ఉన్నాయి. వాటిని తీసుకెళ్ళి నువ్వు మొక్కలు నాటాలి. ఓకేనా? మొక్కలు నాటే కార్యక్రమం పేరు ఏం పేరు? కాదు, ఇప్పుడు గవర్నమెంట్ మనం ఆ కార్యక్రమం పేరు ఏం పేరమ్మా? ఇప్పుడు హరితహార కార్యక్రమం ఇప్పుడు చేస్తాడు రామయ్య. రామయ్య నువ్వేం చేయాలి తెలుసమ్మా? ఒక్కొక్క రోజు ఎన్ని పెట్టాలి? 4 ప్లాంట్స్ తీసుకొచ్చి ఒక్కొక్క రోలో పెడుతుండు. లెక్క పెట్టుతుండు. ఎన్ని పెట్టావు ఒక రోలో? సెకండ్ రో స్టార్ట్ అయ్యింది. లెక్క పెడుతూ పెట్టాలి. మాకు వినపడాలి లెక్క. మళ్ళీ 1 అన్న 1 థర్డ్ రోలో 4 పెట్టావు. ఇంకున్నాయి నీ దగ్గర? పెట్టాయి. ఇప్పుడు ఆయన ఏం పని చేస్తాడు? చెట్లు నాటుతాడు. హరితహార కార్యక్రమంలో పాల్గొండు. ఏ కార్యక్రమం అది? ఓకే. 7 ఎందుకైనాయి? 1 4 ఒక్కొక్క రోలో 4 పెట్టాలా రామయ్య? రామయ్య బాబు మొత్తం లెక్క పెట్టాడా? ఒక్కొక్క రోలో లెక్క పెడతాడు. 4 నెక్స్ట్ రోకి వెళ్ళిపో. 4 ఇంకున్నాయా? 4 మొత్తం ఎన్ని ప్లాంట్స్ తీసుకున్నావు నువ్వు? 32. ఒక్కొక్క రోలు ఎన్ని పెట్టావు? ఒక్కొక్క రోలు ఎన్ని పెట్టావు? ఎన్ని రోజు వచ్చి లెక్క పెట్టుకో. మొత్తం ఎన్ని వరుసలు వచ్చాయి? 8 రోజు వచ్చాయమ్మా? అంటే 32 ప్లాంట్స్ ని ప్లాంట్ చేసేటప్పుడు ఒక్కొక్క రోలో 4 వస్తే టోటల్ హౌ మెనీ రోస్ వచ్చినాయి? ఎన్ని రోజు వచ్చినాయమ్మా? 8 వచ్చినాయి. దీన్ని మనం డివిజన్ రూపంలో రాయాలి. డివిజన్ చూసావా? అంటే మనం ఆరెంజెస్ పంచుకునే డివిజన్స్ ఉంటుంది. ఇట్లా మొక్కలు నాటిన దగ్గర కూడా ఏమైనా పంచుకోవచ్చు. మొక్కలకు లెక్క ప్రకారం నాటిన దగ్గర కూడా డివిజన్ ఉంటుంది. అంటే డివిజన్ మన హరితహార కార్యక్రమంలో కూడా ఉందన్నమాట. దీన్ని డివిజన్ ఫామ్ లో రాయాలి. ఎవరు రాస్తారు? ఎవరు కాముకుంటే వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు. మానస కమాన్. నీ ముందు ఆయన మొక్కలు నాటాడమ్మా. ఆయన చేసిన ఆ పనిని నువ్వు మ్యాథమెటికల్ సింబల్ ఉపయోగించి రాయాలి. టేక్ ఎ పెన్. ఎట్లా రాస్తారాయమ్మా? 4 ఈజ్ ఈక్వల్ టు ఒక్కొక్క రోలు మొత్తం ఎన్ని రోజు వచ్చినాయి? 8 రోజు. ఆ బాక్స్లో 8 రోజు. చదువు వస్తారు, మొత్తం చదువు వస్తారు. 30 అంటే అర్థం ఏంటమ్మా? ఇప్పుడు నీ ముందు ఆయన ఏం పని చేసాడు ఆ పనిని దాన్ని చూసి చెప్పాలి. అయితమ్మా 32 మొక్కలని ఒక్కొక్క రోలో 4 పెట్టి 8 వచ్చింది. 8 వచ్చాయి. మొత్తం రోజు 8 వచ్చినాయి. వెరీ గుడ్. రైట్. క్లాస్ పడండి ఆమెకి. వెరీ నైస్. అంటే 32 ప్లాంట్స్ ని ఒక్కొక్క రోలో 4 చెప్పిన నాటితే టోటల్ రోస్ ఎన్ని వచ్చాయమ్మా? 8. దిస్ ఈజ్ ద ఫార్మ్ ఆఫ్ డివిజన్.